ఇండియన్ స్క్రీన్ మీద మోస్ట్ సక్సెస్ఫుల్ మూవీ సిరీస్ దృశ్యం. మలయాళంలో మొదలైన ఈ థ్రిల్లర్ సిరీస్ తర్వాత దాదాపు అన్ని ఇండియన్ లాంగ్వేజెస్ లోనూ రూపొంది సక్సెస్ అయింది. ఆల్రెడీ 2 ఇన్స్టాల్మెంట్స్ సూపర్ హిట్ కాగా ఇప్పుడు థర్డ్ పార్ట్ కు రెడీ అవుతున్నారు మేకర్స్. అయితే థర్డ్ పార్ట్ విషయంలో మాత్రం థ్రిల్లర్ సినిమాను తలపించే ట్విస్టులు కనిపిస్తున్నాయి. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, క్రియేటివ్ డైరెక్టర్ జీతూ జోసెఫ్ కాంబినేషన్లో తెరకెక్కిన థ్రిల్లర్ మూవీ దృశ్యం. అనుకోకుండా చిక్కులో పడ్డ ఓ కుటుంబం ఆ సమస్య నుంచి బయటపడేందుకు ఏం చేసింది అనే పాయింట్ను థ్రిల్లింగ్ గా రూపొందించి సూపర్ హిట్ సాధించారు మేకర్స్. దృశ్యం మాలీవుడ్ లో సంచలన విజయం సాధించడంతో తర్వాత ఇతర భాషల్లో రీమేక్ చేశారు. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ ఇలా రీమేక్ అయిన అన్ని భాషల్లో దృశ్యం సూపర్ హిట్ అయింది. మలయాళంలో దృశ్యం 2 సూపర్ హిట్ కావడంతో మళ్లీ అన్ని భాషల్లో రీమేక్ చేశారు. అంతేకాదు దృశ్యం 2 రిలీజ్ అయిన దగ్గర నుంచే దృశ్యం 3 గురించి కూడా చర్చ జరుగుతుంది. ఫైనల్ గా దృశ్యం 3కి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చింది యూనిట్. ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. తొలి 2 భాగాల్లో వర్క్ చేసిన సేమ్ టీం 3 కోసం వర్క్ చేయబోతోంది. ఇక్కడే పడింది అసలు చిక్కుముడి. దృశ్యం 1, 2 రిలీజ్ టైంలో మలయాళ సినిమా పాన్ ఇండియా ఏరియాలో లేదు. కానీ ఇప్పుడు మాలీవుడ్ నుంచి కూడా నేషనల్ లెవెల్స్ హిట్స్ వచ్చాయి. ముఖ్యంగా మోహన్ లాల్ మంచి సక్సెస్లు సాధించారు. దీంతో దృశ్యం 3ని మోహన్ లాల్ స్వయంగా పాన్ ఇండియా రేంజ్లో చేస్తారన్న టాక్ వినిపిస్తుంది. అదే జరిగితే ఇతర భాషల్లో ఆడియన్స్ కనెక్ట్ అవుతారా? ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ వెంకటేష్ ప్లేస్లో మోహన్ లాల్ను యాక్సెప్ట్ చేస్తారా? తమిళ, హిందీ భాషల్లో పరిస్థితి మరోలా ఉంది. తమిళ్లో దృశ్యం 2 చేయలేదు, ఇక పార్ట్ 3 ప్రస్తావనే లేదు. హిందీలో మాత్రం అజయ్ దేవగన్ సొంతంగా దృశ్యం 3 కోసం కథ సిద్ధం చేసుకుంటున్నారు. ఆ కథతోనే ఈ థ్రిల్లర్ సిరీస్ ను ముగించబోతున్నారు. దీంతో తెలుగులోనే దృశ్యం 3 ఎలా ఉండబోతుంది అన్న సస్పెన్స్ కంటిన్యూ అవుతుంది. మరి ఈ థ్రిల్లింగ్ ట్విస్ట్ కు మేకర్స్ ఎలాంటి శుభం కార్డు వేస్తారో చూడాలి.